వెల్కమ్ టు మై ఛానల్. నాకు సరిలాగ్ తీయని మునక్కాడ సాంబార్ ఎలాగ చేయాలో చూడండి. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇలాగ ఉంది. ముందుగా మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. తీయగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నా వీడియో మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పోపు వేసుకుంటున్నాం. ఇందులోకి ఆనియన్స్, ఎండుమిర్చి అని మొత్తం వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసేంత వరకు, కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ సాంబార్ ఇలాగ చేసుకుంటేనే మునక్కాడలు చాలా టేస్ట్గా ఉంటాయి. అదే కుక్కర్లో వేసుకుంటే మనకు అంత టేస్ట్ ఉండదు, మెత్తగా ఉడికిపోతాయి కదా. అలా కాకుండా ఇలాగ మనం గిన్నెలో చేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శనగపప్పును ఉడికించుకొని పెట్టుకున్నాను. శనగపప్పులో ఉడికించిన వాటరు, అలాగే చింతపండు వేసుకున్నాను. కావలసినంత 1.5 స్పూను సాంబార్ పొడి వేసుకున్నాను. అలాగే ముందుగా రెడీ చేసుకున్న శనగపప్పు, బెల్లం పూర్ణం రెడీ చేసుకున్నాను. మొత్తం అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పూర్ణం అంతా మొత్తం వాటర్లోకి మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని అందుకు మనకి తగినంత వాటర్ తీసుకోవాలి. ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత తీసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి వాటరు. ఈ సాంబార్ కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, చూసుకొని ఇలాగా వేసుకోవాలి. ఇంకా కాస్త వేసుకుంటున్నాను, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని. ఈ రకంగా ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే ఇలాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. తీయగా బెల్లం వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న మునక్కాడ ముక్కలు వేసేసుకుంటున్నాను. మునక్కాడ ముక్కలు కొద్దిగా లావుగా ఉండేటువంటి మునక్కాడలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇలాగ మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఉడికించుకోవాలి. చూడండి, ఉడికేటప్పుడు ఎంత బాగుందో. కలర్ చాలా బాగుంది. చూడండి, ఇలాగ మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మునక్కాడలు మెత్తగా ఉడికేంత వరకు. చూడండి, ఇప్పుడు మునక్కాడలు చూద్దాము. ఇలాగా వేడిగా ఉన్నాయి. చూడండి, ఇలాగ మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిగా మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే మునక్కాడలో కరెక్ట్గా పడుతుంది. సాల్ట్ వేసుకొని అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకొని టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి మునక్కాడ సాంబార్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగ అంతా మొత్తం మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాము. మూత పెట్టి తర్వాత 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలాగా ఉడికిపోయింది మనకి మునక్కాడ సాంబారు. ఇప్పుడు చివరిగా మనం ఇందులోకి వేసుకునేటువంటిది ముఖ్యమైనటువంటిది పచ్చి కొబ్బరి తురుము. ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటే మనకి వేడిగా మునక్కాడ సాంబార్ రెడీ అయిపోయినట్టే. దేంట్లోకైనా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ వేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.